ఎన్ఎస్ న్యూస్. నేను సుమా. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. కరీంనగర్ జిల్లా నూతన ఫ్లవర్ డెకరేషన్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు కార్యవర్గం ఏర్పరచుకుని గౌరవ అధ్యక్షులు కరుణాకర్, చంద్రమౌళి, జిల్లా అధ్యక్షులుగా ఆది, శ్రీనివాస్, ఉపాధ్యక్షులు యనగందుల రమేష్, కోశాధికారి కోన శ్రీనివాస్ గారిని ఎన్నుకున్నారు. డెకరేషన్ అసోసియేషన్ ఎలక్టెడ్ జరగడం జరిగింది. మేము ఇన్ని రోజులుగా అనుకున్న డెకరేషన్ అసోసియేషన్ ఈరోజు నిర్వహించుకోవడం జరిగింది. కాబట్టి దీన్ని ఇంతకుముందు కూడా మేము అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్తామని కోరుకుంటున్నాను. పేరు చెప్పండి. శాస్త్రా శ్రీనివాస్, కరీంనగర్ అధ్యక్షునిగా, జిల్లా అధ్యక్షునిగా ఎన్నికైనందుకు నాకు సంతృప్తిగా ఉంది. నా పేరు యనగందుల రమేష్, కరీంనగర్ నగర జిల్లా ఫ్లవర్ డెకరేషన్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా గెలుపొందడం జరిగింది. ఈరోజు మా యూనియన్ కొత్తగా ఇప్పుడు జిల్లా మా ఫ్లవర్ డెకరేషన్ ఏదైతే ఎన్నుకోబడిందో దీన్ని మేము ముందుకు తీసుకెళ్తామని ఈ మా ఎలక్షన్లో నన్ను గెలిపించిన అభ్యర్థులందరికీ నేను ధీమాగా చేస్తున్నాను. ఇక ముందు జరిగే అభివృద్ధి మా అసోసియేషన్ ఏం చేయబోతుంది అనేది మేము తర్వాత ప్రకటిస్తాము. దీన్ని అవసరం ఉండే ఈ సమస్యల మీద మేము పోరాడతాం. గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాలకు అన్నిటికీ మేము ముందు దానికి అప్లై చేసి వచ్చే ఏవైతే పథకాలు ఉంటాయో దానికి మా ప్రతి సభ్యునికి వేస్తాం. ఈరోజు మేము కరీంనగర్ జిల్లాలో గల డెకరేషన్ అందరం కలిసి ఒక యూనియన్ ఏర్పాటు చేసుకున్నాం. గత కొంతకాలంగా ఈ యూనియన్ ఏర్పాటు చేసుకొని మా సభ్యులు కానీ డెకరేషన్ యూనియన్లో ఉన్న మెంబర్స్ కానీ అందరికీ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సాల్వ్ చేసుకోవాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ కమిటీని ఏర్పాటు చేసుకొని ఈరోజు ఎలక్షన్లు నిర్వహించుకున్నాం. ఈ ఎలక్షన్లో కొంతమంది పోటీ చేసి మేము ఈరోజు అధ్యక్షులుగా ఉపాధ్యక్షులుగా ఇవ్వడం జరిగింది. ఈ గెలుపు ఇంతకే అంకితం చేయకుండా ఈ గెలిచిన వ్యక్తులు అందరం కలిసి ఈ యూనియన్ ని ఒక మంచి స్థాయికి తీసుకెళ్లి దీని ద్వారా అందరికీ మంచి జరిగేలా చేస్తామని ఈరోజు అందరికీ తెలియజేస్తున్నాం. ఈరోజు యూనియన్ ని మేము మొదట 100 మందితో స్టార్ట్ చేసుకున్నాం. ఇది జిల్లా వ్యాప్తంగా అందరికీ తెలియజేసి ఈ యూనియన్ ని పెంచుకొని ఈ పెంచిన యూనియన్తో గవర్నమెంట్ తరఫున మాకు ఎటువంటి సహాయ సహకారాలు పొందాలనుకున్నా మేము అందరం కలిసి కృషి చేసి సభ్యులందరం కూడా మేము దీనికి తోడ్పడుతూ అందరం గొప్ప స్థాయికి వెళ్ళేలా అందరం కలిసి మంచి నిర్ణయాలు తీసుకొని సభ్యులు కానీ మా దగ్గర పనిచేసే వర్కర్లు కానీ అందరికీ మంచి జరిగేలా చూడడానికి ఈరోజు మేము ఈ కమిటీ ఏర్పాటు చేసుకొని దీన్ని కార్యాచరణ మొత్తం చేయడం జరుగుతుంది.